పొంగనూరు నియోజకవర్గాన్ని రాజకీయాన్ని ఒక అక్రమ సంపాదన కేంద్రంగా చేసుకున్న పెద్దిరెడ్డిని ఇంటికి పంపించాల్సిందే. ఎవరైనా వారికి ఓటేసే ప్రజల దగ్గర నుంచి కమిషన్ కొడతాడా? ఎవరైనా నీతివంతుడైన రాజకీయ నాయకుడు వారికి ఓటేసి గెలిపించిన వారి దగ్గర కమిషన్ తీసుకుంటాడా? ఆవేమో వీధి, ఆవును కొనేది మీరు, ఆవును మేపేది మీరు, ఆవుకు దానా పెట్టేది మీరు. మీరు పాలు వస్తే రేటు వేరే దగ్గరంతా 35 రూపాయలుంటే మీకు 20 రూపాయలు ఇచ్చి 15 రూపాయలు కమిషన్ తీసుకున్న వ్యక్తికి మీరు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎంత రోజుకి 60,000 లీటర్లు, ఒక 10 లీటర్లు పోసే రైతు 15 రూపాయలు తక్కువ వారి దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడంటే ఒక నెలకి 4,500 రూపాయలు 10 లీటర్లు పోసే రైతు దగ్గర మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిషన్ తీసుకుంటున్నాడు. ఒక సంవత్సరానికి 54,000 అవుతుంది. 4 సంవత్సరాలకి 2,16,000 రూపాయలు ఒక 10 లీటర్లు పాలు పోసే ఆయన దగ్గర కమిషన్ తీసుకుంటున్నా అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 9,60,000 15 రూపాయలు అంటే 9 లక్షలకు రోజుకి పొంగునూరు ప్రజల దగ్గర, రైతుల దగ్గర, పాడి రైతుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లెక్కలొచ్చా? సంవత్సరానికి ఎంత అవుతుంది? 33 కోట్లు కేవలం పొంగునూరు 4 మండలాల్లో కమిషన్ తీసుకుంటున్నాడు. ఒక 4 సంవత్సరాలైతే ఉత్త పాడి రైతుల దగ్గరనే 132 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. ఇదే శివశక్తి డైరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మామిడి తోటలు ఉన్నాయా? జ్యూస్ ఫ్యాక్టరీకి వేస్తున్నారా? కలెక్టర్ చెప్పిన రేట్ ఎంత? 17 రూపాయలు కేజీకి ఇవ్వమని కలెక్టర్ ఆదేశాలు ఇస్తే రైతులకి 8 రూపాయలు 9 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అది దౌర్జన్యంతో, రౌడీజంతో పోలీసు కేసులు పెట్టి మామిడి పండ్లు రైతులకు, మామిడి పండ్లు పండించే రైతులకు ఎంత కమిషన్ తెలుసా? 50 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు కేవలం పొంగునూరు నియోజకవర్గంలో మామిడి రైతుల దగ్గర. ఒకసారి మీరు లెక్కలేసుకోండి. 132 కోట్ల రూపాయలు పాలు నుంచి 150 కోట్ల రూపాయలు మామిడి రైతుల దగ్గర నుంచి కేవలం పొంగునూరు నుంచే ఇంత కమిషన్ తీసుకుంటున్నాడు. ఇదే కాదు, 3 ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారు. 3 ప్రాజెక్ట్స్. వినాలి మీరు, ఇంటే మీకు అర్థమవుతుంది. ఆవులవాళ్ళపల్లి దాంట్లో రైతులకు సంబంధించిన 1500 ఎకరాలు తీసుకొని 40 ఏళ్ళు 50 ఏళ్ళు మామిడి చెట్లుంటే ₹1 వారికి కాంపన్సేషన్ ఇవ్వకన్నా పూర్తిగా దగ్గర 670 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మొదలుపెట్టి రైతులకంతా నష్టం చేసిన వ్యక్తి ఎవరంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నేటిగుట్టపల్లి 700 కోట్ల రూపాయలు. అదేవిధంగా ముదివేడు తమ్మలపల్లిలో దగ్గర 2000 కోట్ల రూపాయలు. అంటే 2000 కోట్లలో
ఏమి పర్మిషన్లు తీసుకోకన్నా రైతులు చెప్పకన్నా ఒక 100 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారిపైన ఫైన్ వేసింది. పాపం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోఎంఎస్ 59 ద్వారా పంచాయతీరాజ్ ద్వారా 2440 రోడ్ల కోసం 3576 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేపించారు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి AIIB. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలు ఆ రోడ్లు తీసుకొని అవి కూడా కేవలం PLR కంపెనీనే పుంగునూరులో తమ్మలపల్లిలో అన్ని రోడ్లు క్యాన్సిల్ చేసేసి ఆ రోడ్లు కూడా PLR కంపెనీ శాంక్షన్ చేపించిందేమో చంద్రబాబు నాయుడు. కమిషన్ ఎవరు తీసుకుంటున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీ నాకున్న లెక్క ప్రకారం ఇసుక ఖనిజం ఇవి లేకన్నానే ఉత్త పుంగనూరు ప్రజల నుంచి 1500 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో సంపాదించాడు మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటువంటి వ్యక్తికి మీరు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఇవన్నీ అడుగుతున్నా కాబట్టి మొట్టమొదటి ఏం చెప్పాడు? ఇవన్నీ అడిగేదానికి ఒకదానికి సమాధానం లేదు. ఇవన్నీ నేను ఈ ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి అడుగుతున్నాను. దీనికి ఒకదానికి సమాధానం చెప్పలేదు. ఏం చెప్పాడు? నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యా అని. దానికి సమాధానం నేనేం చెప్పాను? ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఒక DCC పదవికి వచ్చి కాళ్ళు పెట్టుకునే వ్యక్తి ఆయన చరిత్ర ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరందరూ కూడా. నేను అబద్ధం చెప్తానా? ఒక్కసారి చేతులు ఎత్తండి. నేను అబద్ధం చెప్పేట్టుగా ఉంటే. నేను సచిన అబద్ధం చెప్పను. నేను కాణిపాకానికో ఏడికి కావాలంటే అది ప్రమాణం చేస్తా అని చెప్పా. దానికి కూడా సమాధానం లేదు. మళ్ళీ ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశానని చెప్పాడు. నాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్తో? ఆమె సొంత చెల్లెలే చెప్పింది కోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, సోనియా గాంధీకి ఏం సంబంధం లేదని. సోనియా గాంధీకి సంబంధం లేదంటే నాకేం సంబంధం? ఇదే కాదు, దాని తర్వాత ఏం చెప్పాడు? సాయిబాబా ట్రస్ట్ నుంచి సాయిబాబా ట్రస్ట్ సంబంధించిన బంగారం అంతా ఎత్తుకొని వెళ్ళిపోయానంట. దానికి కూడా నేను అయ్యప్ప స్వామి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పాను. సాయిబాబా గుడి ట్రస్ట్కి ఎవరు పెద్ద? ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కంట్రీ పిఎన్ భగవతి చీఫ్ జస్టిస్ ఆఫ్ కంట్రీ, ఆయన ఒక ట్రస్టీ. ఎస్వి గిరి విజిలెన్స్ ఆఫీసర్, ఆయన ఒక ట్రస్టీ.